భార్య: పక్కింటి ఆవిడ చీర తీసుకెళ్ళి వారం అవుతోందండి, ఇంకా ఇవ్వలేదు. నాకేదో అనుమానంగా ఉంది సుమండి అని ఫిర్యాదుగా చెప్పింది తన భర్తకు. భర్త: ఏడాది క్రితం ఆవిడ దగ్గర నుంచి నువ్వు అరువు తెచ్చిన చీర అదేనేనని గుర్తుపట్టిందేమోనే. రమ: మీ ఆయన్ని గట్టిగా కొట్టావెందుకు? సంధ్య: నవల చదువుతుంటే డిస్టర్బ్ చేశాడే. రమ: ఇంతకీ ఏ నవలేంది? సంధ్య: పతియే ప్రత్యక్ష దైవం. భార్య: పెళ్లి తర్వాత మీరు నన్ను ప్రేమించడమే లేదు. భర్త: ఎగ్జామ్ రాశాక కూడా ఎవరైనా చదువుతారంటనే. టీచర్: నారు పోసిన వాడే నీరు పోస్తాడు. ఇలాంటి సామెత ఇంకోటి చెప్పరా? స్టూడెంట్: పాఠం చెప్పిన వాడే పరీక్ష రాయాలి టీచర్. తండ్రి: ఏరా బంటి, నీకు ఎప్పుడు 0 మార్కులే వస్తుంటాయి. బంటి: మరి నేనేం చేయాలి నాన్న? మా తరగతిలో 1 నుండి 100 వరకు అంకెల్ని అందరూ పంచుకుంటారు. చివరికి నాకు మిగిలేది 0 ఒక్కటే నాన్న. టీచర్: ఏమ్మా పింకీ, భూమికి చంద్రుడికి మధ్య దూరం కొలవాలంటే ఎన్ని దారపు ఉండలు కావాలి? పింకీ: పూర్తి పొడవు ఉండేది 1 చాలు టీచర్. మందు బంద్ చేస్తే పిచ్చాసుపత్రిలో పేషెంట్స్ పెరుగుతారేమో కానీ ఇంటర్నెట్ బంద్ చేస్తే ప్రతి ఇల్లు పిచ్చాసుపత్రే. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.